ఆ సముద్రపు అలల శబ్దం కన్నా నాకు జరిగిన అవమానమే ఎక్కువగా వినిపిస్తుంది. ఆ బాధ నన్ను కృంగదీయలేదు, కసిగా మార్చింది. నువ్వు దేనికి పనికిరావు అన్న చోటే ప్రపంచం నివ్వెరపోయేలా ఎదగాలని నిర్ణయించుకున్నా. ప్రపంచానికి సినిమా అంటే ఒక వినోదం మాత్రమే, కానీ నాకు అదొక సవాలు. అందుకే వైజాగ్ సముద్ర తీరం నుండి కరీబియన్ దీవుల దాకా నా సామ్రాజ్యాన్ని విస్తరించా. కోడ్ ముక్కలతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఒక అద్భుతమైన నెట్వర్క్ని సృష్టించా. సామాన్యులు వాడతారు, కానీ నేను ఇంటర్నెట్నే శాసించా. ఎక్కడో ఉండి కనిపించని శక్తిలా మారి వినోదాన్ని మీ అరచేతిలో పెట్టా. నా ప్రయాణం ఒంటరిదే కావచ్చు, కానీ నా సృష్టి కోట్లాది మందికి చేరువయ్యింది. నన్ను ఎక్కడైతే తక్కువగా అంచనా వేశారో అక్కడే ఇప్పుడు ఒక సంచలనంగా మారాను. టెక్నాలజీ, తెలివితేటలు ఉన్నోడికి అడ్డంకులు సహజం. నా వాళ్ల ముందు గెలవాలనుకున్న నేను ఇప్పుడు చట్టం ముందు దోషిగా నిలబడ్డా.